ఫ్రెండ్స్, ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బొటిక్ లెవెల్లో నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఇక్కడ క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని ఒక సైడ్ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక షోల్డర్స్ని యాడ్ చేసుకొని ఈ కాజా బెల్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, క్రాస్ పీస్కి పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ అస్సలు లాగకూడదు. రౌండ్ నెక్ అలాగే క్రాస్ పీస్ కాబట్టి మీరు కొంచెం లాగినా కూడా షోల్డర్స్ జారిపోతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పావించి ఖర్చును తీసుకుంటూ ఈ నెక్ లైన్ చుట్టూ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మీరు పావించి ఖర్చు కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా పావించికి మాత్రమే క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ అవుతుంది. హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రావాలి అంటే ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా అస్సలు లాగకూడదు. చూసారా పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయిందో. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి క్రింది వైపున. నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకున్నారు అంటే చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉంది. లేడీస్కి చాలా మందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకుండా ఇలా ట్రై చేయండి. బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.